హాయ్ హలో అందరికీ ఈ దివాళీకి తొందరగా ఈజీగా చేసుకునేలా కొన్ని రకాల స్వీట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను షేర్ చేసుకునే రెసిపీస్ మీకు అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. చాలా క్విక్ గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. నేను మొదటగా కోవా స్వీట్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కోవా కోసం ముందుగా ప్యాన్ లో 2 కప్పుల పాలు పోసి బాగా మరిగించుకోండి. పాలు పొంగు వచ్చే ముందు 1.5 కప్ షుగర్ ని వేసి షుగర్ మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకోండి. షుగర్ బాగా మెల్ట్ అయ్యాక 3 కప్పుల మిల్క్ పౌడర్ ని వేసి బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. మీరు సిమ్ లో పెట్టి కలుపుతూ ఉడికించుకుంటే ఇలా ప్యాన్ కు అతుక్కోకుండా బాగా గట్టి పడుతూ వస్తుంది. ఇలా అయిన తర్వాత ఏదైనా కవర్ నెయ్యి పూసి ఈ కోవాని ట్రాన్స్ఫర్ చేసుకొని సిల్వర్ షీట్ ఉంటే అతికించుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో రౌండ్ గా చేసుకొని ఒత్తుకొని 1 గంట తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ స్వీట్ చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మోతీచూర్ లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మోతీచూర్ లడ్డు కోసం ముందుగా శనగపిండిని తీసుకొని చల్లించుకొని బౌల్లోకి తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాని వేసి వాటర్ పోసి బాగా కలుపుకోండి. బ్యాటర్ అనేది దోసపిండి బ్యాటర్ గా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఈ బ్యాటర్ ని బాగా నాననివ్వండి. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న బ్యాటర్ ని ఇలా గెరిటతో చిన్న చిన్న అట్లలా పోసుకోండి. ఇవి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు షుగర్ పాకం కోసం మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి ప్యాన్ లో 2 కప్పుల షుగర్ ని వేసి 2 కప్పుల షుగర్ కి 1/2 కప్ వాటర్ ని పోసి కొంచెం దంచుకున్న ఎలాచీ పౌడర్ ని వేసి బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇక్కడ పాకం రెడీ అయ్యేలోపు మనం శనగపిండితో అట్లుగా పోసి ఉంచుకున్న వాటిని మిక్సీ జార్ లో తీసుకొని ఇలా రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు చక్కెర పాకం అనేది ఇలా తీగగా రావాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి. లడ్డూలో మెయిన్ పార్ట్ ఇదే అన్నమాట. ఒకవేళ మీకు పాకం వేసాక లూజ్ గా ఉంటే గ్యాస్ మీద సిమ్ లో ఉంచుతూ కలుపుతూ ఉంటే అది లడ్డు కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి వాటర్ మిలన్ సీడ్స్ ని యాడ్ చేసి బాగా కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టుకోండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ట్రై చేయండి.
ఇప్పుడు మూడవ రెసిపీగా 90s కిడ్స్ స్పెషల్ స్వీట్ తేనె మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా, 1/4 కప్ కార్న్ పౌడర్, చిటికెడు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్, లెమన్ జ్యూస్ వేసుకొని వాటర్ పోసుకుంటూ బాగా ముద్దలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 1 కప్ షుగర్ కి 1/2 కప్ వాటర్ పోసి జిగురు పాకం వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మనం చపాతీ ముద్దగా కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని ఇలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా రుద్ది ఏదైనా క్యాప్ ని యూజ్ చేసి ఇలా చిన్న చిన్న రౌండ్స్ లా కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఈ చిన్న చిన్న రౌండ్స్ ని వేసుకొని ఫ్రై చేసుకొని షుగర్ సిరప్ లో వేసుకొని ఒక 30 నిమిషాలు ఉంచి పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా జ్యూసీగా వస్తాయి, ట్రై చేయండి. ఇప్పుడు రవ్వ లడ్డూని ఎప్పుడు చేసేలా కాకుండా ఈజీగా, టేస్టీగా, డిఫరెంట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ లేకి 3 కప్పుల సూజీ రవ్వ, 1 కప్పు కొబ్బరి పొడి వేసుకొని 2 కప్పుల పాలు పోసుకొని బాగా విస్కర్ తో కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా నెయ్యి పట్టి వేగేలా ఇలా పొడి పొడిగా వేగేలా వేయించుకోండి. ఇలా నెమ్మదిగా ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టి పొడి పొడిగా వేగుతుందన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన తరువాత గ్యాస్ మీద నుండి దింపేసి వేరొక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోండి. దీనిని మనం వేయించి ఉంచుకున్న రవ్వ మిశ్రమంలో వేసి మనం 3 కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల షుగర్ పౌడర్ ని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా లడ్డూలా చుట్టుకోండి. నోరూరించే రవ్వ లడ్డు ఎప్పటిలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ నెయ్యి మిల్క్ ఫ్లేవర్ కి చాలా జ్యూసీగా, టేస్టీగా వస్తాయి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.